హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగినర్ కీబోర్డ్ ప్లేయర్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. నెంబర్ 1, ఫింగర్స్ ఎలా యూజ్ చేయాలి. దీని గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే బిగినింగ్ లెసన్స్లో ఒక్కొక్క టీచరు ఒక్కొక్కలాగా ఫింగర్స్ చెప్తారు. సో ఏది కరెక్ట్ అనేది డౌట్ చాలామందికి ఉంటుంది. ఎగ్జాంపుల్, సరిగమ పదనిస, దీనిని 1 2 3 1 2 3 4 5 ఇలా ప్లే చేయొచ్చు, లేదా 1 2 3 4 1 2 3 4 ఇలా కూడా ప్లే చేయొచ్చు. ఇందులో ఏది కరెక్ట్ అని చాలామందికి డౌట్ వస్తుంది. యాక్చువల్గా రెండు కరెక్టే. 1 2 3 4 1 2 3 4 ఈ ఫింగర్స్ అనేవి కర్ణాటక మ్యూజిక్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. 1 2 3 1 2 3 4 5 ఇది వెస్టర్న్ మ్యూజిక్లో యూజ్ చేస్తారు. ఇలాగే ప్లే చేయాలి, ఈ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు. సో మీరు ఏది ఫాలో అయినా కూడా ప్రాబ్లం లేదు. ఈ ఫింగర్స్ అనేవి బిగినింగ్ లెసన్స్కి మాత్రమే పరిమితం. తర్వాత మనం సాంగ్స్ ప్లే చేసే స్టేజ్కి వచ్చినప్పుడు ఏ ఫింగర్స్ యూజ్ చేయాలి అని ఏ టీచర్ చెప్పరు. మనకు కంఫర్టబుల్గా ఉన్న ఫింగర్స్ని యూజ్ చేసి మన సాంగ్ని ప్లే చేసుకోవాలి. అలాంటప్పుడు బిగినింగ్ లెసన్స్కి మాత్రం ఫింగర్స్ ఎందుకు చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అలా ఫింగర్స్ చెప్పకపోతే బిగినర్స్ ఓన్లీ 1 ఫింగరో లేదా 2 ఫింగర్స్ని యూజ్ చేసి ప్లే చేస్తారు. అలా కనుక ప్రాక్టీస్ చేస్తే సాంగ్స్ని ప్లే చేయలేరు. సో ఈ బిగినింగ్ లెసన్స్ వరకు మాత్రం టీచర్ చెప్పిన ఫింగర్స్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నేర్చుకునే ఏ లెసన్ అయినా సాంగ్ అయినా మీకు కంఫర్టబుల్గా ఉన్న ఫింగర్స్తో ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్, సైట్ రీడింగ్. మనం ఏదైనా లెసన్ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కీస్ని చూడకుండా నొటేషన్ మాత్రమే చూస్తూ ప్లే చేయాలి. దీనికోసం ముందుగానే మన ఫింగర్స్ని కీబోర్డ్ మీద కరెక్ట్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఆల్రెడీ నేర్చుకున్న లెసన్ని కానీ లేదా సాంగ్ని కానీ మనం ఎలా అయినా ప్లే చేయొచ్చు. కానీ నేర్చుకుంటున్న లెసన్ మాత్రం నొటేషన్ చూస్తూ కీబోర్డ్ చూడకుండా ప్లే చేయాలి. నెక్స్ట్, ఫింగర్ ఎక్సర్సైజ్. ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ కోసం చాలా లెసన్స్ ఉన్నాయి. కానీ ఆ లెసన్స్ ఏమీ ప్రాక్టీస్ చేయకుండా మీకు నచ్చిన సాంగ్ని ప్రాక్టీస్ చేయండి. సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఫింగర్ ఎక్సర్సైజ్కి కావాల్సినవన్నీ అందులో ఉంటాయి. సాంగ్లో ఎక్కడైనా టఫ్గా అనిపించినా కూడా మీకు ఇష్టమైన సాంగ్ కాబట్టి ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా ప్రాక్టీస్ చేసి దాన్ని నేర్చుకుంటారు. అదే ఎక్సర్సైజ్ లెసన్స్ అయితే మీకు కొద్దిసేపటికే బోరు కొట్టేస్తుంది. సో మ్యూజిక్ అనేది కష్టపడి కాకుండా ఇష్టంగా నేర్చుకుంటేనే ఈజీగా వస్తుంది. మనం ఏదైనా పాట ప్లే చేస్తున్నప్పుడు ఒక చేతిని మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ రెండో చేతిని కూడా వీలైనంత వరకు ఏదో ఒక విధంగా ఉపయోగించాలి. అంటే రైట్ హ్యాండ్తో మనం పాట ప్లే చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్స్ లాంటివి ప్లే చేయాలి. బిగినర్స్కి కార్డ్స్తో పాట ప్లే చేయడం కష్టమే, కానీ తప్పైనా పర్లేదు అనుకుని ట్రై చేయాలి. అలా ట్రై చేయకపోతే ఎప్పటికీ రాదు. మీరు ఏదైనా కార్డు ప్లే చేస్తున్నప్పుడు ఆ సాంగ్ కార్డ్స్ మీకు తెలియకపోతే అట్లీస్ట్ ఆ సాంగ్ ఏ స్కేల్లో ఉందో ఆ కార్డ్ అయినా ప్లే చేయండి. సపోజ్ సాంగ్ సి మేజర్లో ఉంటే ఆ సాంగ్ మొత్తం సి మేజర్ కార్డు మాత్రమే ఉపయోగించి ప్లే చేయండి. లేదా సా పా సా ఈ 3 కీస్ని ప్లే చేయండి. సో అలా లెఫ్ట్ హ్యాండ్ని ఖాళీగా ఉంచకుండా కార్డ్స్ ప్లే చేయడానికి ట్రై చేయండి. లేదంటే కీబోర్డ్కి హార్మోనియంకి తేడా ఉండదు. ఇండియన్ మ్యూజిక్లో లెసన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే సరళి స్వరాలు కావచ్చు, జంట స్వరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం పాడుకుంటూ కీబోర్డ్లో ప్రాక్టీస్ చేయాలి. అలా పాడటం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒంటరిగా ప్రాక్టీస్ చేయండి. మీకు సింగర్ అవ్వాలి అనే కోరిక లేకపోయినా సరే స్వరజ్ఞానం కోసం అలా పాడుతూ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, మెట్రోనోమ్. మనం సాంగ్స్ ప్లే చేసినా లెసన్స్ ప్లే చేసినా ఒక టెంపో అనేది మెయింటైన్ చేస్తూ ప్లే చేయాలి. దీనికోసం మెట్రోనోమ్ కానీ లేక ఏదైనా రిథమ్ ప్యాటర్న్ కానీ ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది లెసన్స్ని స్పీడ్గా ప్లే చేస్తూ అలాగే సాంగ్స్ని కూడా స్పీడ్గా ప్లే చేస్తూ పర్ఫెక్ట్గా వచ్చేసింది అని గ్రేట్గా ఫీల్ అవుతారు. నిజానికి పర్ఫెక్షన్ అనేది స్పీడ్గా ప్లే చేసిన దాన్ని బట్టి ఉండదు. స్పీడ్గా ప్లే చేయటం ఎంత కష్టమో స్లోగా ప్లే చేయడం కూడా అంతే కష్టం. పర్టికులర్గా లెసన్స్ని ముందు స్లోగా ప్రాక్టీస్ చేయాలి. స్లోగా ప్రాక్టీస్ చేయాలంటే చాలా స్టెబిలిటీ ఉండాలి, అలాగే పేషెన్స్ కూడా ఉండాలి. ఈజీగా అనిపించినా కూడా అక్కడక్కడ టెంపో మిస్ అవుతుంది. సో బిగినర్స్ అందరూ కూడా స్పీడ్గా ప్లే చేయాలి అనే దాని మీద కంటే కూడా స్టెబిలిటీగా స్లోగా ప్లే చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొన్నాళ్ళకు స్పీడ్ ప్లేయింగ్ అనేది మీరు ట్రై చేయకుండానే వచ్చేస్తుంది. టచ్ రెస్పాన్స్, ఇది కీబోర్డ్లో ఒక ఆప్షన్. బేసిక్ కీబోర్డ్ మోడల్స్లో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. ఈ ఆప్షన్ ఉన్న కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళందరూ కూడా దీన్ని ఆన్ చేసుకొనే ప్రాక్టీస్ చేయండి. కొంతమందికి టచ్ రెస్పాన్స్ గురించి తెలియకపోవచ్చు. ఇది
మనం కీస్ని ఎంత గట్టిగా ప్లే చేస్తే వాల్యూమ్ అంతా ఎక్కువగా వస్తుంది. ఇది ఆన్ చేసుకొని ప్లే చేయడం వల్ల మనం కీస్ని ప్లే చేసే వెలాసిటీ మీద కంట్రోల్ వస్తుంది. బిగినింగ్ లెసన్స్ అని పక్కన పెడితే తర్వాత మనం నేర్చుకునే ఏ సాంగ్ అయినా సరే వీలైనంత వరకు అన్ని ఫింగర్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయాలి. అన్ని ఫింగర్స్ యూజ్ చేయడం వల్ల మనం ప్లే చేసే మెలోడీ ఎంత టఫ్గా ఉన్నా, ఎంత స్పీడ్గా ప్లే చేయాలనుకున్నా ఈజీగా చేయగలుగుతాం. ఒక పియానో ప్లేయరు సింపుల్గా ఏమాత్రం కదలకుండా ఒక మెలోడీ ప్లే చేస్తుంటాడు, కానీ కళ్ళు మూసుకొని వింటే అది 2-3 మ్యూజిషియన్స్ ప్లే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే పియానో ప్లేయరు తన 10 వేళ్లను ఉపయోగిస్తాడు. కొంతమంది చాలా సింపుల్ మెలోడీని కూడా చాలా కష్టపడి ప్లే చేస్తున్నట్టు, ఊగిపోతూ స్పీడ్గా ప్లే చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ ఆ పెర్ఫార్మెన్స్ చూడకుండా జస్ట్ మనం మెలోడీ విన్నట్లయితే అదంత టఫ్గా, స్పీడ్గా అనిపించదు. మరి ఎందుకు అంత కష్టపడుతున్నాడంటే అతను అన్ని ఫింగర్స్ని యూజ్ చేయకపోవడమే. కానీ కొన్ని స్టేజ్ పెర్ఫార్మెన్సెస్లో ఆడియన్స్ అటెన్షన్ కోసం ఇలా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, కీబోర్డ్ అండ్ హ్యాండ్స్ పొజిషన్. మనం చైర్లో కూర్చొని కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు హ్యాండ్స్ ఎల్ షేప్లో ఉండాలి. అందుకు తగ్గట్టుగా కీబోర్డ్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మన 2 హ్యాండ్స్ కూడా కీబోర్డ్ మీదే ఉండాలి. మనం ఒక హ్యాండ్తోనే ప్లే చేస్తున్నా సరే ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ చేయడం కోసమైనా, లేదా వేరే ఫంక్షన్స్ ఆపరేటింగ్ చేయడం కోసమైనా 2వ చేతిని రెడీగా కీబోర్డ్ మీద ఉంచుకోవాలి. సో ఈ టిప్స్ అన్నీ కూడా బిగినర్ కీబోర్డ్ ప్లేయర్స్కి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.